హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏమున లక్ష్మి అంటూ పిలుస్తూ ఉంటుంది. చాలా మురిసిపోతూ ఉప్పొంగిపోతూ ఉంటుంది లక్ష్మి. చెప్పండమ్మా అంటూ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఆప్యాయంగా. నా గదిలో బట్టలు ఉన్నాయి మంచం మీద, అవి తీసుకునిరా బట్టల కవర్లు అని చెప్పి పంపిస్తుంది. ఇకప్పుడు పండుని అక్కడ పని చేయని చెప్పి అన్ని పనులు దగ్గరుండి యమున చాలా సంతోషంగా చేయిస్తూ ఉంటుంది. ఇంకా ఇంతలో సహస్ర వాళ్ళ నాన్న అక్కడికి వస్తారు. తను రావటంతో ఇంట్లో అందరినీ పలకరిస్తూ ఉంటారు. ఇక సహస్ర సంతోషంగా నాన్న అంటూ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతకీ మీ అమ్మ ఎక్కడా అంటూ అడుగుతూ ఉంటుంది. అదిగో పైన రెడీ అవుతున్నారు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు వస్తున్నారు అంటూ చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు లక్ష్మి ఆ బట్టల కవర్లు తీసుకువచ్చి యమునకి ఇస్తుంది. ఇక ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా చేస్తూ ఉంటుంది. నేను ఏదో వడిబియ్యం పోస్తున్నారంటే మామూలుగా సింపుల్గా చేస్తున్నారనుకున్నాను, ఇంత హడావిడిగా చేస్తారనుకోలేదు అంటూ సహస్ర వాళ్ళ నాన్న చెబుతూ ఉంటారు చాలా ఆనందంగా. ఇటు లక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది. ఇకప్పుడు విహారికి చెబుతూ ఉంటుంది. యమున కావాలని లక్ష్మికి వినపడేలానే చెప్తూ ఉంటుంది. విహారి, ఇదంతా నీ వల్లే విహారి అంటూ చెప్తూ ఉంటుంది. నేనేం చేశానమ్మా అంటూ అడుగుతూ ఉంటాడు. ఇదంతా నువ్వు సహస్రిని పెళ్లి చేసుకోవటం వల్లే ఇప్పుడు ఇంత ఘనంగా ఇంత బాధ్యతగా మీ నాన్న చేయాల్సిన పనులన్నీ నువ్వే చేస్తున్నావు అంటూ చెప్తూ ఉంటుంది. నువ్వు ఈ కుటుంబం ఒకటవటానికి కారణమయ్యావు అంటూ చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి ఏం మాట్లాడకుండా అలా మౌనంగా నుంచొని వింటూ ఉంటుంది. పద్మాక్షి, ఇటు అంబిక, వసుధ ముగ్గురు కూడా సేమ్ ఒకేలాంటి శారీస్ కట్టుకొని రెడీ అయ్యి కిందకి వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి అందరూ వావ్ చాలా బాగున్నారు అంటూ మెచ్చుకుంటూ ఉంటారు. ఇంకప్పుడు పండుని పిలిచి యమున దిష్టికి గుమ్మడికాయని తీసుకురమ్మంటుంది. విహారి, మీ అత్తలకి నువ్వే తీయి ఈ దిష్టి అని చెబుతూ ఉంటుంది. నేనెందుకమ్మా అంటూ అడుగుతూ ఉంటాడు విహారి. అవును, ఏ చెడు దిష్టి కళ్ళు వీళ్ళ మీద పడకుండా నువ్వే దిష్టి తీయి అంటూ చెప్తూ ఉంటుంది. ఇండైరెక్ట్గా లక్ష్మిని అంటుంది యమున. ఇకప్పుడు దిష్టి తీస్తూ ఉంటాడు విహారి. ఇక వాళ్ళందరికీ దిష్టి తీసి చెబుతూ ఉంటాడు, చాలా అందంగా ఉన్నారత్త అంటూ. ఇకప్పుడు ఇదంతా చాలా బాగా చేస్తున్నావు అంటూ పద్మాక్షి అంటుంది. ఇదంతా చేస్తుంది మీ మేనల్లుడు, మీ అల్లుడే అంటూ పద్మాక్షికి యమున చెబుతూ ఉంటుంది. నేనేం చేశానమ్మా అంటూ అంటాడు విహారి. అవును, ఇదంతా నీ వల్లే సాధ్యమైంది. నేను ఇంత ఘనంగా చేస్తాడని అనుకోలేదు. విహారీయే ఈ ఏర్పాట్లన్నీ చేశాడు అంటూ చెబుతూ ఉంటుంది. యమున, నీకు రుణపడిపోయి ఉంటాన్రా అంటూ పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అదేంటత్తా అలా అంటావు అని అనటంతో, అవును, నాకు నా పుట్టింట్లో ఇలాంటి ఏర్పాట్లు జరుగుతున్నందుకు, నా గురించి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు మీ ముగ్గురు కాళ్ళకి పసుపు రాయాలంటూ యమున అనటంతో లక్ష్మి పసుపు తీసుకువచ్చి నేను రాస్తానమ్మా అని అంటుంది. ఇకప్పుడు యమున, నువ్వు కాదు, ఈ ఇంటి కోడలైన సహస్రానే రాస్తుంది అని చెప్పి ఇక లక్ష్మిని పక్కకి జరగమని సహస్రానే ఆ పసుపు ముగ్గురు కాళ్ళకి కూడా రాస్తూ ఉంటుంది. ఇక అప్పుడు పద్మాక్షి కళ్ళలో నీళ్లు వస్తూ ఉంటాయి. ఏమైంది వదిన అంటూ యమున ప్రశ్నిస్తూ ఉంటుంది. అసలు ఈ కార్యక్రమం నా పుట్టింటి తరపున జరుగుతుందంటేనే నాకు సంతోషంగా ఉంది. అది కూడా నా కూతురి చేతుల మీదుగా నాకు ఇలా వడిబియ్యం కార్యక్రమం జరుగుతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఆనంద బాష్పాలు అంటూ చెబుతూ ఉంటుంది. ఇక తర్వాత అంబికకి ఫోన్ రావడంతో బయటకు వెళ్తే మాట్లాడుతూ ఉంటుంది. సిద్ధార్థ్ ఫోన్ చేస్తాడు. నాకు వెంటనే 20 లక్షలు కావాలి అంటూ చెబుతూ ఉంటాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అంటూ చెబుతూ ఉంటుంది అంబిక. నువ్వు ఇవ్వకపోయావనుకో ఏం జరుగుతుందో తెలుసుగా, ఇది మొత్తం అంతా చేసింది నువ్వే అని నేను చెప్పేస్తాను అంటూ బెదిరిస్తూ ఉంటాడు. ఇకప్పుడు అంబిక, ఏదో ఒకటి చేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక తర్వాత ఆఫీస్లో మేనేజర్ అకౌంటెంట్కి ఫోన్ చేస్తుంది మూర్తి గారికి. నాకు అర్జెంటుగా 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేయండి అంటూ చెప్తూ ఉంటుంది. అది కుదరదు మేడం, ఇప్పుడు
అలా కుదరదు, ఎండి గారి సంతకం కావాలి అని చెప్పడంతో ఇప్పుడు విహారీయే కదా, విహారీతో నేను మాట్లాడతాను, విహారీతో తర్వాత చెప్పిస్తాను, ముందు అర్జెంటుగా నాకు ట్రాన్స్ఫర్ చేయండి అని అంబిక అడుగుతూ ఉంటుంది. విహారీ గారు కాదు మేడం అని అనటంతో సహస్రాన్ని కదా, సహస్రతో నేను చెప్తానులేండి, ముందు వెయ్యండి అంటూ చెప్తూ ఉంటుంది అంబిక. కాదు మేడం, ఇప్పుడు లక్ష్మి మేడం గారే అని చెప్తూ ఉంటాడు తను. లక్ష్మిని మొన్న ఇలా కేసు జరిగిన తర్వాత ఆ పోస్టుల నుంచి తీసేశారు కదా అని అంబిక అడుగుతూ ఉంటుంది. లేదు మేడం, ఇప్పుడు 100 కోట్లు తిరిగి వచ్చేసాక విహారీ గారు మళ్ళీ ఎండి పొజిషన్లో లక్ష్మి గారిని కూర్చోపెట్టారు కాబట్టి లక్ష్మి గారి సంతకాలు అన్నీ కావాలి మేడం అని చెప్పడంతో ఇప్పుడు నా కంపెనీలో నేను డబ్బులు తీసుకోవడానికి దాని పర్మిషన్ కావాలా, చెప్తాను దాని పని అని ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది కోపంగా. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి ఎస్ఐ సంజయ్కి ఫోన్ చేసి ఏమైనా వివరాలు తెలిసాయా, ఎవరు ఇదంతా వెనకుండి చేయించారో ఇన్వెస్టిగేషన్ చేశారా అంటూ లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేను చేస్తున్నాను లక్ష్మి, తొందరలోనే తెలుస్తుంది, నేను ఇప్పుడు స్టేషన్కి వెళ్తున్నాను అంటూ చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక తర్వాత అంబిక ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ లక్ష్మి ఎలాంటి వార్నింగ్ ఇస్తుందో అంబికకి చూద్దాం రానున్న ఎపిసోడ్లో.